ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఆయన ఏదో చాలా క్రెడిట్ తీసుకొచ్చాడు రాష్ట్రానికి, అదంతా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రెడిట్ చోరీ అనేది మీరు అన్నట్టుగా ఓటు చోరీ దగ్గర నుంచి ట్రెండింగ్ ఉంది కదట, అది ఓడింగ్ అని అది పెట్టుకున్నాడు క్రెడిట్ చోరీ అని. ఈయనకి క్రెడిట్ ఉంటే కదా చోరీ చేయడానికి అంటే ఈయనకు ఒక క్రెడిట్ ఉంది, అది ఎవరు చోరీ చేయలేరు. లిక్కర్ స్కామ్, కల్తీ మద్యం దందా, 1,32,000 మంది అనారోగ్యం కావటం, పిచ్చి మందు తాగి 32,000 మంది చనిపోవటం, ఇవన్నీ ఆయన క్రెడిట్ అయితే ఇండస్ట్రీస్ వైజ్ మనం ఆలోచిస్తే అమర్ రాజా బ్యాటరీస్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తెలంగాణ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ కావటానికి కారణం ఈయన, ఆ క్రెడిట్ అయిందే. కియా మోటార్స్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ భారీ ఎత్తున పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తే ఇక్కడ లంచం ఇవ్వకపోతే పెట్టనివ్వనని అక్కడున్న ఎంపీ మాధవ్ అక్కడ వాళ్ళని హరాస్ చేసి టార్చర్ చేస్తే వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ మొత్తం చెన్నై, బెంగళూరు షిఫ్ట్ చేసుకున్నారు. ఆ క్రెడిట్ ఈయనదే. అంటే జాకీ సంస్థని తరిమి కొట్టింది ఈయనే. అంటే రకరకాల ఇండస్ట్రీస్ని రానివ్వకుండా చేసింది ఈయనే, అమరావతి డెవలప్ కాకుండా చేసింది ఈయనే, 3 రాజధానులు లేకుండా చేసింది ఈయనే. ఇవన్నీ క్రెడిట్ ఈయనవి, దాన్ని ఎవరు చోరీ చేయలేరు.